నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నిమ్మి సోనియా. దేశ రక్షణకు అత్యంత కీలకమైన లడఖ్లో బిగ్ క్రైసిస్ కొనసాగుతుంది. ఇటీవల జరిగిన నిరసనలో భద్రతా బలగాలు కాల్పుల్లో 4 స్థానికులు ప్రాణాలు కోల్పోవడం లడఖ్ ప్రజల్లో టెన్షన్ను పెంచింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల మెయిన్ బాడీ అయిన లే అపెక్స్ బాడీ కేంద్ర ప్రభుత్వంతో జరగాల్సిన తదుపరి టాక్స్ ను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాల్పులపై తటస్థ న్యాయ విచారణతో పాటు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను షరతులు లేకుండా విడుదల చేయాలనేది ల్యాబ్ యొక్క అన్మూవబుల్ కండిషన్. లడఖ్ లో పరిస్థితులు చేయిదాటిపోకుండా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లడఖ్ లో సెప్టెంబర్ 24న జరిగిన ఫైరింగ్ ఇన్సిడెంట్ లో 4 స్థానికులు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అందుకే లే అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ కలిసి అక్టోబర్ 6న కేంద్రంతో జరగాల్సిన నెక్స్ట్ రౌండ్ టాక్స్ ను ఏకగ్రీవంగా బాయ్కాట్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాయి. 4 మెయిన్ డిమాండ్స్ నెరవేరే వరకు తాము చర్చలకు హాజరు కాబోమని ల్యాబ్ స్టేట్మెంట్ ఇచ్చింది. వాటిలో ప్రధానంగా సెప్టెంబర్ 24 కాల్పులపై నిష్పక్షపాత న్యాయ విచారణ జరపాలని, లడఖ్ ప్రజలను యాంటీ నేషనల్స్ గా ముద్ర వేసినందుకు కేంద్రం పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత ముఖ్యంగా సోనం వాంగ్చుక్ ను షరతులు లేకుండా విడుదల చేయాలనే డిమాండ్ పై ల్యాబ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. వాంగ్చుక్ అరెస్ట్, దానిపై మోపిన చార్జెస్ కంప్లీట్ గా బేస్లెస్ అని ఆయన సతీమణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గత 5 ఏళ్లుగా ఉద్యమాన్ని అత్యంత శాంతియుతమైన గాంధీయన్ ప్రిన్సిపల్స్ తో నడిపారని, దేశభక్తుడిగా, ఇన్నోవేటర్ గా ఆయన చేసిన సేవలు అందరికీ తెలుసని వివరించారు. 15 రోజుల స్ట్రైక్ తర్వాత వాంగ్చుక్ చాలా వీక్ గా ఉన్నారని, అయినా పోలీసులు ఆయన్ను తీసుకువెళ్లడం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అని అన్నారు. అరెస్ట్ అయిన 48 గంటల తర్వాత కూడా ఆయనతో మాట్లాడలేకపోవడంపై ఆయన సతీమణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వానికి స్టెర్న్ వార్నింగ్ ఇచ్చారు. లడఖ్ లో జరిగినటువంటి పరిస్థితి కాశ్మీర్ లోయలో ఎప్పుడూ రిపీట్ కాకూడదని ఆయన స్పష్టం చేశారు. స్టేట్ హుడ్ అనేది ఏ రాష్ట్రానికి ఇచ్చే ఫేవర్ కాదని, అది రాష్ట్రానికి ఇచ్చిన ప్రామిస్ అని కూడా ఆయన గుర్తు చేశారు. మొత్తంగా లడఖ్ అపెక్స్ బాడీ యొక్క ఈ అన్మూవ్డ్ కండిషన్స్ హోంమంత్రిత్వ శాఖ ముందు ఒక బిగ్ ఛాలెంజ్ ను నిలబెట్టాయి. కేంద్రం దీనిపై ఎలాంటి ఫైనల్ డెసిజన్ తీసుకుంటుందో వేచి చూడాలి.